హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎగ్జామ్స్కి సంబంధించి. సో ఈ ఎగ్జామ్స్ ఏంటి, అసలు ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ రోజు ఏ ఎగ్జామ్ పడింది, అదేవిధంగా ఎంత సిలబస్తో పెడతారు, అంటే ఈ ఇయర్ అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకు ఎంత సిలబస్ ఉన్నది అని చెప్పి చాలామంది అయితే నాకు వాట్సాప్లో అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ క్లారిటీ అయితే ఈరోజు ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. అదేవిధంగా వాటి యొక్క క్వశ్చన్స్ అనేవి ఎలా చదవాలి, ఈ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యి బెస్ట్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. ఆల్రెడీ మీ అందరికీ తెలిసినట్టుగానే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఇంటర్మీడియట్ మీరు ఇప్పుడు చదువుతున్నారు, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మన దాంట్లో అయితే ఉంటాయి. మీకు హ్యాపీగా మార్క్స్ అయితే వస్తాయి. అదేవిధంగా మీరు ఇంటర్ తర్వాత చదివే డిగ్రీ, బీటెక్కి సంబంధించిన క్వశ్చన్స్ అవ్వచ్చు, ఎక్స్ప్లెనేషన్స్ అవ్వచ్చు, అవి కూడా మన ఛానల్లో లభించడం జరుగుతుంది. సో లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ మూవ్. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, క్లియర్గా మీకైతే ఇక్కడ స్క్రీన్ మీద మీకు వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో అది మనం చూద్దాం. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టాపిక్, అర్థమవుతుందండి. సో తెలంగాణకి అయితే ఇంకే అప్డేట్ రాలేదు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ అప్డేట్ అయితే ఉన్నది. ఒకవేళ తెలంగాణకు కూడా వీడియో చేయమని మీరు కనుక నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి సంబంధించి కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడండి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మీకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. టు ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జూనియర్ కాలేజెస్ అండ్ కాంపోజిట్ డిగ్రీ కాలేజెస్ ఆఫరింగ్ 2 years ఇంటర్మీడియట్ కోర్స్. సో ఏదైతే ఇంటర్మీడియట్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో సబ్జెక్ట్ ఏంటంటే BIEAP. ఓకేనండి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అకాడమిక్ టు కండక్ట్ ఆఫ్ కామన్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ ద ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021 to 2022. సో 2021-2020 ఇప్పుడు మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రస్తుతం చూస్తున్నారు ఈ వీడియో, వాళ్ళు కామన్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళకు పెట్టాలని చెప్పి ఈ యొక్క లెటర్ అనమాట, ఐ మీన్ నోటీస్ ఏదైనా సరే. ఓకేనండి. సో టెంటేటివ్ స్కెడ్యూల్డ్ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరైనా చదివచ్చు. సో ఆల్ ద గవర్నమెంట్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, కోఆపరేటివ్, ఏపీ రెసిడెన్షియల్ అన్ని కాలేజెస్ ఏవైతే హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ కామన్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ ద first and second year intermediate students in the state of Andhra Pradesh during the academic year 2021 to 2022. Okay, unit tests అంటే 1 to 4, quarterly, half yearly and pre-final examination. The marks obtained in the common internal test అంటే ఎగ్జామినేషన్ ఏదైతే కండక్ట్ చేస్తారో 21 to 22 will be taken into consideration for assessment of student performance if the intermediate public examination could not be conducted for any reason. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటైతే, ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఎప్పుడు అనేది కింద మీకు చదువుతాను. సో ఈ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు అందరూ కూడా ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాల్సిన ముఖ్యం అంటే అవసరం అయితే చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు అంటే ఒకవేళ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది మార్చిలో కండక్ట్ చేయలేని పరిస్థితులు కనుక ఏర్పడినట్లయితే ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మార్క్స్ అనేవి మేము కన్సిడరేషన్లోకి తీసుకుంటామని చెప్పి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. Got my point? Next, further, the Board of Intermediate Education Andhra Pradesh has decided to conduct half yearly examination in the second week of December. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్లో మీకు ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయమ్మా, అర్థమవుతుందండి. ఈ డిసెంబర్లో విత్ కామన్ సిలబస్ అక్రాస్ ఆల్ ద కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తానికి సంబంధించి కామన్ సిలబస్తో మీకైతే ఎగ్జామ్ అనేది డిసెంబర్ సెకండ్ వీక్లో స్టార్ట్ అవ్వనున్నది. ఇది మనకు వచ్చిన అప్డేట్. గాట్ మై పాయింట్. ఇప్పుడు టైం టేబుల్ కూడా చూద్దాంలేండి. సో ఫస్ట్ ఇది చూసేయండి. ద కామన్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఫర్ హాఫ్ ఇయర్లీ విల్ బి సప్లైడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తుంది టు ఆల్ ద కాలేజెస్ ఇన్ అడ్వాన్స్. ద వాల్యుయేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ షల్ బి టేకెన్ అప్ బై ద కాలేజెస్ అండ్ మార్క్స్ హ్యావ్ టు బి అప్లోడెడ్ ఇన్ BIE.AP.government.in. by using the college login credentials. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్స్ పెడతారు,
పెట్టిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్షన్ చేసి ఆ మార్క్స్ అనేవి వాళ్ళు ఈ యొక్క వెబ్సైట్స్ ఏవైతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయో ఆ లింక్స్లో వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్లో. అర్థమవుతుందండి. సో ఈ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. ద టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ థియరీ ఎగ్జామ్స్, అంటే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి టెంటేటివ్ డేట్స్ అనమాట. అంటే పక్కాగా ఇవే అని కాదు, కాకపోతే ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది. సో అవి చూడండి, అంటే 1-2 రోజులు అటు ఇటు అవ్వచ్చు అనమాట. సో హాఫ్ ఇయర్లీ డిసెంబర్ థియరీ ఎగ్జామ్స్ అనమాట. సో ఫస్ట్ ఇయర్కి ఇక్కడ లెఫ్ట్లో ఇచ్చారు, సెకండ్ ఇయర్కి రైట్లో ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. మండే 13th సెకండ్ లాంగ్వేజ్, ఓకే. అలాగే 14th ఇంగ్లీష్, 15th మ్యాథ్స్, 16th మ్యాథ్స్ 1B 1A 1B. అలాగే ఫ్రైడే 17th ఫిజిక్స్, 18th కెమిస్ట్రీ, 20th 19th లేదు, సండే పడిందనమాట. సో అలాగే 21. సో ఇవి ఎగ్జామ్ డేట్స్. అలాగే ఇక్కడ సెకండ్ ఇయర్ కూడా ఇచ్చారు. సో సాంస్క్రిట్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ 2A 2B, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనమాట. సో మన వాళ్ళందరూ ఎక్కువగా ఎంపీసీ వాళ్ళు ఉంటారు కాబట్టి అవే నేను చెప్పడం జరిగింది. సో మిగతావి కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్, అలాగే బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్, ఇలా ఎవరైతే డిఫరెంట్ బైపీసీ స్టూడెంట్స్ వీళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి అనమాట ఇవి, ఓకేనండి. అదనమాట. సో దేర్ ఫోర్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు ఫాలో ద టెంటేటివ్ షెడ్యూల్స్ ఫర్ కండక్టింగ్ హాఫ్ ఇయర్లీ. సో ఇవే అందరూ ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ద అబోవ్ డేట్స్ ఆర్ అప్లికేబుల్ టు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఎగ్జామినేషన్ ఆల్సో. ఈ డేట్స్ అంటే ఇది యాక్చువల్గా వొకేషనల్ వాళ్ళకి కాదు, వొకేషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక వచ్చిందనమాట ఇలాగే నోటిఫికేషన్. అందులో కూడా సేమ్ డేట్సే ఉన్నాయి. ఇఫ్ ఎనీ డీవియేషన్ ఇన్ దిస్ మ్యాటర్ విల్ బి వ్యూడ్ సీరియస్లీ. అంటే మేము ఎలా చెప్పాము, దీంట్లో ఏ మార్పు రాకూడదు, ఒకవేళ ఏదైనా మార్పు వస్తే దాన్ని మేము సీరియస్గా చూస్తాము, సీరియస్గా మ్యాటర్ అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మీకు ఇక్కడ జాయింట్ సెక్రటరీ అకాడమిక్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ నోటిఫికేషన్. అయితే ఇప్పుడు ఈ ఇయర్ 2021 to 2022 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీకు సిలబస్ అనేది 70% అని చెప్పి కన్ఫర్మ్ చేశారమ్మా, ఓకేనా. రీసెంట్గా అప్డేట్ కూడా వచ్చింది, ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఈ 70% మాత్రం మీరు చదివితే సరిపోతుంది, 30% అక్కర్లేదు. అయితే ఈ 70%లో ఏమైనా చేంజెస్ అనేవి వచ్చాయా అని మీ క్వశ్చన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ టుడే ఏ చేంజెస్ లేవు. ప్రీవియస్గా ఏవైతే చేంజెస్ ఉన్నాయో, అంటే 70% రిడక్షన్ ఏదైతే జరిగిందో, 30% రిడక్షన్ జరిగి 70% మిగిలిపోయింది కదా, అందులో ఉండే క్వశ్చన్స్ మాత్రమే, అందులో ఉండే సిలబస్ మాత్రమే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందమ్మా. సో దీని మీద ఏదైనా చేంజ్ ఉంటే మన ఛానల్లో ఎలాగా వస్తుంది, మీకు తెలిసిన విషయమే. సో ప్రస్తుతానికి అదనమాట. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు వెయిటేజ్ అనేది క్లియర్గా మనకి ఏ టాపిక్స్ ఉన్నాయో అవి మాత్రం ఇవ్వడం జరిగిందనమాట నోటిఫికేషన్. క్లియర్గా ఇక్కడ చూడండి, ఓకే. ఇది 1 year అమ్మా. సో 1 yearకి సంబంధించిన టాపిక్స్ అనమాట, ఓకేనా. మీకు స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇదిగోండి ఇవన్నీ కూడా 1 year. సో ఐ థింక్ సెకండ్ ఇయర్ వాళ్ళు చూస్తున్నారు అనుకుంటున్నాను. సో ఇదిగోండి ఇది 1B, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్స్కి ఇదంతా కూడా ఇవన్నీ కూడా. సో స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఇవి యూజ్ అవుతాయి. సో సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి ఆల్జీబ్రాలోకి సంబంధించి మనకి 2A సబ్జెక్ట్లో కాంప్లెక్స్ నెంబర్స్లో 1A 1B 1CA మాత్రమే ఉన్నాయి. అలాగే 4 marks క్వశ్చన్ కూడా 1A 1B 1C 1Dలోంచి వస్తుంది. సో 7 mark రాదు, ఇది మీకు తెలిసిన విషయం. మీకు ఉన్న వెయిటేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేయండి. 2+2 అంటే 2 4లు ఒక 2 2లు ఒక 4 అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ చాప్టర్ అయిన కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి. అలాగే డి మోవియర్స్ థియరం నుండి ఒక 2 వస్తుంది, అవి 2 exercisesలోంచి రావచ్చు. అలాగే ఇందులో కూడా 2 exercises సంబంధించి 2 7లు కూడా వస్తాయి. సో ఇలా వెయిటేజ్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ స్క్రీన్ మీద ప్రతిదీ చూడండి, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు, ఓకేనా. అది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవన్నమాట, ఓకే. అలాగే నెక్స్ట్ 2Bకి సంబంధించి కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో సర్కిల్స్ ఇదిగోండి 1E తీస్తారు కదమ్మా 2Bకి సంబంధించి 1E, అందుకే ఇక్కడ ఎక్కడ కూడా 1E మెన్షన్ చేయలేదు. సో ద PDF దట్ ఐఎమ్ షోయింగ్ యూ రైట్ నౌ ఆన్ ద స్క్రీన్ ఈజ్ ఓన్లీ ద సిలబస్ విచ్ యూ హ్యావ్ ఫర్ ద ఎగ్జామినేషన్, నాట్ డిలేట్ అయిపోయిన సిలబస్ నేను చూపించట్లేదు, ఏవైతే ఎగ్జామ్కి ఉన్నాయో అది నేను చూపిస్తాను, డిలేటెడ్ సిలబస్ చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా. సో ఇదనమాట, ఇది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్కి సంబంధించి పారాబోలా ఇలా అనమాట. సో పారాబోలాలో మీకు 4 రాదు, ఎలిప్స్లో మీకు 2 రాదు, ఎస్ఏ కూడా రాదు. అలా ఇక్కడ ఎక్కడైతే మీకు ఎంటీ బాక్సెస్ అనేవి ఉన్నాయో అక్కడ మీకు రాదని చెప్పి అర్థం అనమాట, ఓకేనండి. సో ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీయండి. అలాగే నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ బాటనీ, సో ఇలాగ అన్నీ ఉన్నాయి, ఇదిగోండి ఇది సెకండ్ ఇయర్ బాటనీ అమ్మ, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్కి ఇదిగోండి చూడండి, స్క్రీన్ షాట్కైనా ఉండాలి కదా,
సో నేను ఫాస్ట్ మూవ్ చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది. సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని, ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఇంకే డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మన ఛానల్లో ఈ 70%కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ అన్నీ అప్లోడ్ చేశాను. మీకు అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో కనబడతాయి. ఒకవేళ ప్లేలిస్ట్ తెలియదు అంటే దాని మీద వీడియో చేయమంటే చేస్తాను. సో క్లియర్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మొత్తం 70%కి సంబంధించిన ప్రతిదీ నేనైతే చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, అవి అలా ప్రిపేర్ అయిపోతే మీకు ఇయర్ కూడా సరిపోతాయి. కానీ అగైన్ ఐ విల్ అప్లోడ్ ఆల్ ద క్వశ్చన్స్. మళ్ళీ నేను అన్ని నీట్గా కొత్త ఎక్స్ప్లెనేషన్స్తో బోర్డు మీద మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందిలేండి. ప్రస్తుతానికి ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి. అర్థమవుతుందా? సో ఇలాగ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఎక్కడే ఉన్నాయి అలాగా. సో ఇదనమాట. ఇదిగోండి, ఇది ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఇదంతా కూడా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్. ఇది నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఓకేనా. సో ఎలాగనమాట, ఇదిగోండి 8 మార్క్స్ వేవ్స్లోంచి వస్తుంది. అలాగే కరెంట్, ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్, ఇలా 8 మార్క్స్. సో ఇవి 2s అలాగా, ఓకేనా. ఇదంతా మీకు ఇదిగో నెక్స్ట్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అండి ఇది. సో ఇదంతా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీయే. నెక్స్ట్ ఇది సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఇది, ఓకే. ఇది సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ అనమాట ఇదంతా, అంతే. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పీడిఎఫ్, ఓకేనా. అయితే డిలీట్ చేసిన సిలబస్ మనకు ఆల్రెడీ పాత్ ఉంది కదా, అదేనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇది డిలీట్ చేసింది. ఇదిగోండి 1 year డిలీటెడ్ సిలబస్. ఇది మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది చూడండి, లేదా వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. ఆల్రెడీ ఇది అందరి దగ్గర ఉంటుంది అనమాట. మీ సీనియర్స్ని అడిగిన వాళ్ళు మీకు ఇస్తారు. ఇదంతా డిలీటెడ్ సిలబస్, ఓకేనండి. 1B, అలాగే 2A, 2B ఇలా డిలీట్ చేసిన సిలబస్ అనమాట. ఇదిగోండి డిలీటెడ్ సిలబస్ ఇక్కడ ఉంటుంది లాస్ట్లో. ఇదిగోండి టాపిక్స్ డిలీటెడ్ అండర్ 30% రిడక్షన్ డ్యూ టు కోవిడ్. సో ఇదే ఏదైతే ఉందో ఆ సిలబస్ కంటిన్యూషన్ అనమాట ఇదంతా కూడా. ఇది డిలీటెడ్ సిలబస్, ఓకేనా. అది సో ఈ విధంగా మీకైతే అప్డేట్ రావడం జరిగింది. సో ఒక క్లారిటీ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకా క్లాసెస్ కావాలా, ఎలాంటి క్లాసెస్ కావాలి, ఏంటి అనేది. సో డెఫినెట్లీ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వెంటనే షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమండి. సో దట్ వీ విల్ హ్యావ్ బెస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ డన్ ఇన్ అవర్ ఛానల్, ఓకే. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. బాయ్.